నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణం శుభయోగం అనే శీర్షికన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా గృహంలో మహిళామణులందరూ వరలక్ష్మీదేవిని ఆరాధన చేయడం ద్వారా, వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా గృహంలో ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అష్టైశ్వర్యాలను చాలా సులభంగా పొందవచ్చు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే సమయంలో గృహంలో మహిళామణులందరూ కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో తోర పూజను నిర్వహించాలి. ఈ తోర పూజనే గ్రంథి పూజ అనే పేరుతో పిలుస్తారు. తోర పూజ అంటే 9 దారపు పోగులను తీసుకొని ఆ 9 దారపు పోగులకు కూడా చక్కగా పసుపు రాసి ఒక్కొక్క దారపు పోగుకు ఒక్కొక్క ముడి చప్పున 9 దారపు పోగులకు 9 ముడులు వేసి, అలా ముడులు వేసే సమయంలో అక్కడక్కడ పుష్పాలను అలంకరించి దాన్ని తోరంలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తోరాన్ని కుడి చేతికి ధారణ చేసి మహిళామణులు వ్రతాన్ని ఆచరించాలి. ఇలా తోరం కట్టుకునే సమయంలో ప్రత్యేకమైన మంత్రాలు స్మరించుకోవాలి. 9 దారపు పోగులలో ఒక్కొక్క దారపు పోగుకి ఒక్కొక్క ముడి వేసే సమయంలో అమ్మవారికి సంబంధించిన ఒక మంత్రాన్ని స్మరించుకోవాలి. ఆ మంత్రాలు మనం పరిశీలిస్తే, మొదటి దారపు పోగులో మొదటి ముడి వేసే సమయంలో ఓం కమలాయై నమః అనే మంత్రాన్ని, రెండవ దారపు పోగుకి రెండవ ముడి వేసే సమయంలో ఓం రమాయై నమః అనే మంత్రాన్ని, మూడవ ముడి వేసే సమయంలో లోకమాత్రే నమః అనే మంత్రాన్ని, నాలుగవ ముడి వేసే సమయంలో విశ్వజనన్యై నమః అనే మంత్రాన్ని, ఐదవ ముడి వేసే సమయంలో మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని, ఆరవ ముడి వేసే సమయంలో క్షీరాబ్ది తనయాయై నమః అనే మంత్రాన్ని, ఏడవ ముడి వేసే సమయంలో విశ్వసాక్షిణ్యై నమః అనే మంత్రాన్ని, ఎనిమిదవ ముడి వేసే సమయంలో చంద్ర సోదర్యై నమః అనే మంత్రాన్ని, ఇక చివరగా 9వ దారపు పోగుకి 9వ ముడి వేస్తూ పుష్పాన్ని అలంకరించే సమయంలో ఓం హరివల్లభాయ నమః అనే మంత్రాన్ని, ఇలా ఒక్కొక్క ముడి వేసే సమయంలో ఒక్కొక్క మంత్రం చప్పున 9 దారపు పోగులకు 9 ముడులు వేస్తూ ఈ 9 మంత్రాలను చదువుకొని ఆ తర్వాత తోరం కట్టుకొని వరలక్ష్మీ వ్రతం ఆచరించినట్లయితే వరలక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులవచ్చని శాస్త్రాలలో వివరించారు. అలాగే తోరం కట్టుకునేటప్పుడు గృహంలో మహిళామణులు ఒక శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. ఇది ఆ శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం అంటే 9 దారపు పోగులు ఉన్నటువంటి 9 దారపు పోగులకి 9 ముడులు ఉన్నటువంటి ఈ తోరాన్ని నా కుడి చేతికి కట్టుకుంటున్నాను. పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. నాకు పుత్ర పౌత్రులను, చక్కటి ఆయుర్దాయాన్ని, అష్టైశ్వర్యాలను కలిగించమ్మా అని వరలక్ష్మీదేవిని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. అలాగే వరలక్ష్మీ వ్రతం మొత్తం ఆచరించిన తర్వాత గారెలు, బూరెలు ఇలా వీటన్నిటిని తయారు చేసి వరలక్ష్మీదేవికి నైవేద్యాన్ని, నివేదనను సమర్పించాలి. ఆ తర్వాత ముత్తైదువులకు వాయినం ఇవ్వాలి. వాయినం ఇచ్చే సమయంలో కూడా గృహంలో మహిళామణులు ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇందిరా అంటే మహాలక్ష్మీదేవి అని అర్థం. వాయినమిస్తున్న నన్ను, వాయినం పుచ్చుకుంటున్న నిన్ను ఇద్దరినీ కూడా ఆ వరలక్ష్మీదేవి అనుగ్రహించి అష్టైశ్వర్యాలను కలిగించుగాక అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. రేపటి శ్రావణం శుభయోగం అనే శీర్షికన శ్రావణ శనివారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం.
తలపన్ నాకరమావధూమణికి ముక్తాహారమై నీదు మేల్తలకున్ కొండొక పూలదండయై భూతశ్రేణికిన్ ప్రాణముల్ నిలుపంజాలిన ఓషధీలతికయై నీకొక్క దేవేరియై కలయన్ ముయ్యడబారు గంగ మనుచుంగా బాలకోటీశ్వర. ఓ బాలకోటీశ్వర స్వామి, తలపన్నాకరమావధూమణికి ముక్తాహారమై ఆ గంగాదేవి ఆకాశమనేటువంటి లక్ష్మీదేవికి నాకరమావధూమణికి ముక్తాహారమై ఆకాశ గంగ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటే ఆకాశమనేటువంటి లక్ష్మీదేవి మెడలో ఉన్న ముత్యాల హారంలాగా ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. అటువంటి ఆ గంగ మేల్తలకున్ కొండొక పూలదండయై నీ యొక్క అందమైనటువంటి ఆ తలకట్టుకు, జటాజూటములతో నిండిన ఆ తలకట్టుకు కొండొక పూలదండయై ఆకాశలక్ష్మికి ముత్యాలహారంలాగా ప్రకాశించేటువంటి ఈ గంగ నీ అందమైన తలకట్టుకు మల్లెదండలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. భూతశ్రేణికిన్ ప్రాణముల్ నిలుపంజాలిన ఓషధీలతికయై జీవత్వాన్ని కలిగిస్తున్నది సకల భూతములకు, సకల ప్రాణులకు ఈ గంగాదేవి. సంజీవని అనే మూలిక ఏ విధంగా చనిపోయినటువంటి వాడికి ప్రాణాలను తిరిగి వచ్చేలా చేస్తుందో, ఈ గంగ ప్రవహించినంత మేర కూడా ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉండే సకల ప్రాణులకు కూడా ప్రాణాలను నిలబెడుతున్నది, జీవాన్ని చైతన్యవంతం చేస్తున్నది. ఆ విధంగా సంజీవని మూలికలాగా ఈ గంగాదేవి భూతశ్రేణికిన్ ప్రాణముల్ నిలుపంజాలిన ఓషధీలతికయై ఔషధమై అమృతమై ఆహారాన్ని అందిస్తున్నది, పంటలు పండేలా చేస్తున్నది, ఆ విధంగా ప్రాణులను నిలబెడుతున్నది. నీకొక్క దేవేరియై నీకొక భార్యయై కలయన్ ముయ్యడబారు గంగ మనుచుంగా బాలకోటీశ్వర. ఈ విధంగా అటు ఆకాశంలో, ఇటు భూమండలంలో, పాతాళంలో 3 మార్గాలలో ప్రయాణం చేస్తూ సకల ప్రాణులను కూడా వారికి జీవచైతన్యాన్ని కలిగిస్తూ నీకు పూలదండగా ఒప్పారుతూ ఆకాశలక్ష్మికి ముత్యాలహారంగా భాషిస్తున్నదయ్యా అని ఆ గంగాదేవిని ప్రస్తుతిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు అభినవ జయదేవ బిరుదాంచితులు శ్రీ చల్లా పిచ్చయ్య శాస్త్రి గారి బాలకోటీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ శుక్రవారం ఈరోజు పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ప్రతి ఒక్క గృహిణి కూడాను వరలక్ష్మీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఆచరించి లక్ష్మీదేవి యొక్క వివిధ రకాలైనటువంటి అనుగ్రహాల్ని సాధించుకోవటానికి సాంప్రదాయ రీత్యా చెప్పినటువంటి విధి విధాన కథలు మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. చారుమతీదేవికి కలలో లక్ష్మీదేవి కనిపించి ఆ వ్రత విధాన తత్వాన్ని చెప్పగా ఆ యొక్క తత్వాన్ని ప్రతి ఒక్క మహిళ కూడాను ఈ శ్రావణ శుక్రవారం పూర్ణిమకు ముందు వచ్చేటువంటి ఆ శుభ తత్వాన్ని ఆధారంగా చేసుకొని ఆచరించి లక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రులై జీవితమంతా కూడాను సుసంపన్నంగా గడపడానికి ఆస్కారం కలిగినటువంటి విధి విధాన తత్వం. ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్క మహిళ కూడాను ఆచరించినట్లయితే శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా
అనేటువంటి తత్వచింతన రీత్యా అష్టలక్ష్మి వైభవంతో ఆ యొక్క గృహిణి విరాజిల్లుతుంది, సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి దానికి సంబంధించినటువంటి కథను చదివి బ్రాహ్మణోత్తములకు దానములు ఇచ్చి భోజనం కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ సుదినానే లక్ష్మీదేవిని వివిధ రకాలుగా అలంకరణ చేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి వివిధ స్తోత్రాలను కనకదార స్తవాన్ని పఠించటం సర్వత్రా కూడాను శుభదాయకం. లక్ష్మీదేవి అంటే కేవలం ఒక్క ధనం కాదు, ధనంతో పాటు ఆయుష్, ఆరోగ్యం, సంతానం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ కూడాను ప్రసాదించే అమృత కల్పవల్లి ఆ వరలక్ష్మీదేవి. అందుచేతనే ఈ శ్రావణ శుక్రవారం ప్రతి ఇంటా కూడాను వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకి. తిథి ద్వాదశి సాయంకాలం 6 గంటల 50 నిమిషాల వరకు. నక్షత్రం మూల రాత్రి 8 గంటల 59 నిమిషాల వరకు. వర్జం రాత్రి 7 గంటల 12 నిమిషాల నుంచి 8 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి 1 గంట 38 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల నుంచి 3 గంటల 38 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషం దామోదర ద్వాదశి, విష్ణు పవిత్రారోపణం, శాఖదానం, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం. దామోదర ద్వాదశి కావడం వలన కృష్ణమూర్తిని పూజ చేయడం, విష్ణు పవిత్రారోపణం కాబట్టి ఆలయాల్లో పవిత్రారోపణ చేస్తుంటారు, దాన్ని దర్శించడం కనీసం. శాఖదానం అంటే కూరగాయలు దానం చేయడం. వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి అంటే అర్థం ఏంటి? శ్రేష్టమైన లక్ష్మి అని అర్థం. శ్రేష్టమైన లక్ష్మి అంటే మనం ఆమెను ప్రార్థించడం ద్వారా శ్రేష్టమైన వస్తువులను ఇందించే లక్ష్మి అని అర్థం. శ్రేష్టమైన సంతానం, ఉత్తమ సంతానం, ఆధ్యాత్మికంగా ఉన్నతులైన సంతానం, అలాగే సంపద. అలా మనం లక్ష్మీదేవిని ప్రార్థించుకోవడం ద్వారా మనకు శ్రేష్టమైన వస్తువులు మాత్రమే లభిస్తుంటాయి. తద్వారా మన అవసరాలు తీరడంతో పాటు ఆనందము కూడా పరిపూర్ణంగా సిద్ధిస్తుంది.
అందువలన వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది నిత్య జీవనంలో సకల సౌకర్యాలు, ఉత్తమ సంతానం, సౌభాగ్యం, సంపదలు వీటన్నిటితో పాటుగా మోక్షం వరకు మార్గాన్ని ఏర్పరిచేటువంటి గొప్ప వ్రతం అది. దాన్ని ఆచరించడం ద్వారా మాతృమూర్తులు భక్తి సంపన్నులై ఉత్తమ భక్తులైన పిల్లలకు జన్మనిచ్చారు. అటువంటి మహాత్ములకు జన్మనిచ్చినటువంటి మాతృమూర్తులకు వందనం. ఈ వ్రతాన్ని ఆచరించడం చాలా అవసరం. ఈరోజు మరో విశేషం, మూలా నక్షత్రంతో కలిసి ఉన్నందువలన స్నానము, దానము మొదలైనటువంటివి ఆచరించడం ద్వారా విశేష ఫలితాలు సిద్ధిస్తాయి. సాయంకాలం ప్రదోషం కూడా ఉంది కాబట్టి శివ పరివారాన్ని పూజించుకోవడం ద్వారా సర్వకామనా సిద్ధి. నేటి ఆణిముత్యాలు. విజయాన్ని ప్రేమించు, అయితే విజయ గర్వాన్ని ద్వేషించు. ఈరోజు విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మీ ముందుకు తెస్తున్నాం. వేద పురాణేతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం, ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. దేశంలోని ప్రసిద్ధ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విలక్షణమైన రీతిలో భక్తులకు దర్శనమిస్తుంది. గర్భాలయ ప్రాంగణమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న గర్భాలయమంతా మహిళా భక్తులతో నిండిపోయి అక్కడ మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా దర్శనమిస్తున్నారా అన్న అనుభూతికి గురిచేస్తుంది. కులమతాలకు అతీతంగా సమైక్యంగా ఇక్కడ భక్తులు అవ్యాజమైన భక్తితో అమ్మవారి పట్ల అనంతమైన విశ్వాసాలను ఉంచి గర్భాలయంలో ముందుకి కదులుతారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి అలౌకిక ఆనందాన్ని పొందుతారు. గర్భాలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా దర్శనమిస్తుంది. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇతర ఆలయాల్లో మల్లే కాకుండా ఇక్కడ అమ్మవారిని స్వయంగా తాకి సేవించుకునే మహద్భాగ్యం లభిస్తుంది. ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే, ఏడేడు భువనాల కులుకులలరు మాసిరివే, కలకాలము మమ్ము కరుణించరావే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే, మహాలక్ష్మి రావే మమ్మేలుకోవే. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవివైన అమలవు నీవు. కమల సంజాత నీవు కమలవు నీవైతేను, కమలనాభదేవివైన అమలవు నీవు. ఆమని విమలపురము కమల నయనవు నీవు, ఆమని విమలపురము కమల నయనవు నీవు, కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు, కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు. ఏడేడు భువనాల
శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వరలక్ష్మ్యై నమో నమః. శ్రావణమాసం పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయాలనేది మనకు సత్సంప్రదాయంగా వస్తున్నది. ఇది వేదముల యందు జగదంబ ఆరాధన శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు చేయడం అనేటువంటి విషయం ఏదున్నదో అదే తర్వాత వ్రతకథలుగా వ్యాప్తిలోకి తెచ్చి సామాన్య జనుల్లో కూడా అనుష్ఠానాన్ని తీసుకువచ్చారు మన మహర్షులు. దీనికి ఆధారంగా మనకి సనాతనంగా వస్తున్నటువంటి కొన్ని వ్రతకథలు ఉన్నాయి. ఈ వ్రతకథల్లో ఈ శ్రావణ శుక్రవారం వ్రతంకి ఒక ప్రత్యేకమైన కథ చెప్తారు. ఈ కథ చెప్పుకోవడం వల్ల వ్రతం పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరుగుతుంది. అయితే వ్రత కథ చెప్పడం వల్ల ఏమిటి జరుగుతున్నది అంటే వ్రతం మహిమపై ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. అందుకు కథ చెప్పడం అనేది ఉన్నది. అయితే ఈ కథని మనం పరిశీలించినట్లయితే చారుమతి అనేటువంటి ఒక ఉత్తమమైన స్త్రీ ఉన్నది. ఆమె నిత్యము కూడా ధర్మ పద్ధతిలో ఒక ఉత్తమ స్త్రీకి ఉండవలసినటువంటి సర్వ సులక్షణాలతో ఉన్నది. ఆమెకు ఒకసారి స్వప్నమనందు మహాలక్ష్మి సాక్షాత్కరించి శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నన్ను ఆరాధించు అని చెప్పినది. వెంటనే ఆమె నిద్రలేచి ఇంత చక్కటి కళ అమ్మవారి దర్శనమైందని భావించి వెంటనే అత్తమామలతో ప్రస్తావన చేయగా అత్తమామలు భర్త కూడా ఆనందంగా అనుమతించారు. ఆ అనుమతిని స్వీకరించి ఆమె వ్రతాన్ని అనుష్ఠించింది. పైగా 10 మంది పేరంటాన్ని పిలుచుకుని చక్కగా చేసినది. దాని ఫలితాన్ని పొందినది. ఇది కథని మన వాళ్ళు చెప్తారు. ఈ చెప్పడంలో ఉన్నటువంటి సంకేతాలను మనం పరిశీలించితే మొట్టమొదటిగా స్వప్నంలో అమ్మ కనబడ్డం. భగవత్ సాక్షాత్కారం స్వప్నంలో జరిగిన సత్యమై తెలుసుకోవాలి. ఈ మాట రామకృష్ణ పరమహంస కూడా చెప్పారు. స్వప్నంలో భగవంతుడికి సంబంధించినటువంటి ఏ విధమైన దర్శనం జరిగినా అది ఊహ కాదు, అది ఏదో భ్రాంతి కాదు, అది సత్యం. ఆ విధంగా స్వప్న సందేశం ఆమెకు లభించింది. అయితే అమ్మవారు స్వప్నంలో కనబడాలన్నా దానికి తగ్గ యోగ్యత ఉండాలి. ఆమెకున్న యోగ్యత ఏమిటి అంటే ధర్మబద్ధంగా ఒక ఉత్తమ గృహిణికి ఎటువంటి లక్షణములు ఉన్నాయో అవన్నీ ఆచరించింది ఆమె. అవన్నీ ఆచరించడం చేత అమ్మవారు కనబడ్డారంటే అర్థం ఏంటి? ఎవరు స్వధర్మాన్ని చక్కగా పాటిస్తారో వారికి అమ్మ అనుగ్రహం లభిస్తున్నది. అమ్మ అనుగ్రహం కోసం వ్రతం చేయడం కాదు, అమ్మ అనుగ్రహం లేకపోతే వ్రతం చెయ్యలేం. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం. అందుకే అమ్మ అనుగ్రహించి వ్రతం చేయమని చెప్పిందిట. అనడంలోనే అమ్మ కృప వల్లనే వాళ్ళు వ్రతం చేయగలిగారు అనే భావం మనకు చెప్పడం పెద్దల ఉద్దేశం. పైగా ఆమె పేరు కూడా గొప్పగా ఉంది, చారుమతి. నిజానికి చారుమతి ఉంటేనే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందని అర్థం. చారుమతి అంటే అందమైన బుద్ధి అని అర్థం. అందమైన బుద్ధి అన్నప్పుడు సుగుణాలు, చక్కటి సంకల్పాలు, మంచి ఆలోచనలు ఉన్నటువంటి బుద్ధిని చారుమతి అంటారు. కనుక నిర్మలమైన అంతఃకరణం కలిగి సత్ప్రవర్తన కలగడమే చారుమతి. అదొక పాత్ర పేరు కాదు, అదొక వ్యక్తిత్వం. అది అలాంటి వ్యక్తిత్వం కలవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అనేది దీనిలో ఉన్న అంతరార్థం. ఆ తర్వాత దాన్ని స్వీకరించి ఆమె వ్రతాచరణ చేసినది. కనుక వ్రతాచరణకు ఉండవలసిన సల్లక్షణం ఏంటి? చారుమతి. చక్కటి సంకల్పం, చక్కటి ఆలోచన ఉన్న వాళ్లే అమ్మవారి వ్రతం చేయగలరు. ఇది దాని ఫలితంగా పైగా ఆమె ఈ వ్రతం చేసేటప్పుడు కల వచ్చింది కదా అని నా కల వచ్చింది నేను చేస్తున్నాను అని తనంత తాను సంకల్పించి స్వతంత్రించకుండా అత్తమామల్ని అడిగింది, భర్తను అడిగిందిట. ఇది కూడా ఆమె వినయానికి సూచన. ఆ విధంగా ఆమె ఆ వ్రతాన్ని ఆచరించింది. పైగా అలాంటి చక్కటి అనుబంధం ఉండడం కూడా అమ్మవారి అనుగ్రహమే. ఆ విధంగా వ్రతం ఆచరించినప్పుడు 10 మందిని పిలుచుకుంది. ఇది కూడా చక్కటి విషయం. అంతేగాని తన పూజ తానే చేసుకుని తన సంపద తానే పొందాలని కాకుండా 10 మందికి చెప్పడం, ఇది కూడా మనకు సందేశం చెప్తున్నారు. ఎందుకంటే మంచి అనేది పంచుకుని పెంచుకోవాలి. ఇది అందుకు తనతో పాటు 10 మంది తరించాలి అనేటువంటి గొప్ప బుద్ధి ఆమెకున్నది. ఇలా వీరందరూ కలిసి చక్కగా ఆరాధన చేసి అమ్మ కృప పొందారు. ఇక్కడ ఈ కథలో మనకి ఎన్ని సందేశాలు వచ్చాయి చూడండి. చక్కటి ప్రవర్తన, చారుమతి ఉండడం, పైగా ఇంట్లో వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, వారు అనుమతి తీసుకోవాలి, పైగా 10 మందితో కలిసి ఆనందంగా ఆచరించడం అనేది. ఈ విధంగా ఈ కథలో మనకు ఒక గొప్ప సందేశాన్ని చెప్పారు పెద్దవాళ్ళు. అయితే అందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలంటే తప్పకుండా తపన ఉంటుంది. ఎలాంటి వాడికైనా ఐశ్వర్యం కావాలని ఉంటుంది. ఐశ్వర్యం ఇచ్చే తల్లి అనుగ్రహం కావాలని అందరికీ ఉంటుంది. కనుక శ్రావణ శుక్రవారం పూజ అనేటువంటిది ప్రతి వారు చేసుకోవచ్చు, చేసుకోవాలి. అయితే లక్ష్మీ స్వరూపం అంటే అర్థం ఏమిటి? లక్ష్మి అనే మాటకి లక్షయతి, లక్ష్యతే అని 2 అర్థాలు చెప్పారు. అందరి చేత చూడబడేది, అందరిని చూసేది, 2 అర్థాలట. అందరి చేత చూడబడేది అంటే అందరూ దేనికోసం చూస్తుంటారో అదే లక్ష్మిట. సృష్టిలో అందరూ దేనికోసం చూస్తారు? సంపద కోసం, ఆనందం కోసం, జ్ఞానం కోసం. ఏది లక్ష్యంగా మనం జీవిస్తామో అదే లక్ష్మి. అందరికీ ఏది లక్ష్యం అంటే ఆనందము, ఐశ్వర్యము. ఇది అక్కర్లేని వాళ్ళు లేరు. వారి వారి మనస్సంస్కారములు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐశ్వర్యం కావాలి. జ్ఞాని అయిన వాడి మనస్సంస్కారానికి జ్ఞానము, మోక్షము, ఐశ్వర్యం.
అదే సామాన్యులకి మిగిలిన సంపదలు ఐశ్వర్యములు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఆరోగ్యం ఐశ్వర్యం. ఏది లోపిస్తుందో అది కావాలనిపిస్తుంది. కనుక దరిద్రాలను పోగొట్టుకోవడం ప్రతి వారికి అవసరమే. అలాగా సామాన్యుల నుంచి యోగుల వరకు ఆ తల్లినే ఆశ్రయిస్తారు. ఎవరికి ఏది కావాలన్నా ఆ తల్లి ఇస్తున్నది. లక్షణాద్వా లాభాద్వా లక్ష్మి అని మరొకటి ఉన్నది. లక్షణ శక్తి లాభశక్తే లక్ష్మి అని చెప్పారు ఇక్కడ. సృష్టిలో ఈ ఐశ్వర్యాలని ఆనందాలని ఇస్తున్నది. ఈ ఐశ్వర్యములు అనేక రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలున్నా వేదశాస్త్రం మాత్రం 6 రకాలుగా చెప్పింది. మనం ఏది చేసినా ప్రయోజనం లేని పని చేయకూడదు అనుకుంటాం, అంతే కదా. అంతేగాని ఎంతో కష్టపడి సమయం వెచ్చించి శ్రమను వెచ్చించినప్పటికీ కూడా ఫలితం లేకపోతే అదంతా వృధా అయిందే అని బాధ కలుగుతుంది. కనుక ఏది వ్యర్థం కాకూడదు, చేసిన పని సార్థకం అవ్వాలి అనుకుంటాం. ఈ సార్థకం అవడానికి సిద్ధి అంటారు. కనుక కార్యం సిద్ధించడం ఒక లక్ష్మి, ఇదే సిద్ధలక్ష్మి అని చెప్తుంది. కనుక ఏది సాధించినా ఏ ప్రయత్నం చేసినా అది సిద్ధించాలి. ఆ సిద్ధి రూపంలో ఆ లక్ష్మి అనుగ్రహించింది కనుక సిద్ధలక్ష్మి. దాని తర్వాత ఎన్ని సాధనలు చేసినా చిట్ట చివరికి జీవితానికి గమ్యం మోక్షం అని జ్ఞాని తపన పడితే కార్యసిద్ధికి సిద్ధలక్ష్మి ఎంత అవసరమో సాధనలకు ఫలమైన మోక్షము అంత అవసరం. కనుక మోక్షలక్ష్మి అని. అదేవిధంగా ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కొని వాటికంటే మనది పైచేయి కావాలని తపన అందరికీ ఉంటుంది. కేవలం యుద్ధాలు చేసే వాళ్ళకి మాత్రమే కాకుండా జీవితంలో ప్రతి రంగంలోనూ ప్రతికూల శక్తులను ఎదుర్కొనడం ఉంటుంది. ఈ ప్రతికూల శక్తులను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఏదవుతుందో ఆ శక్తి జయలక్ష్మి అని చెప్పబడుతుంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. వీటితో పాటు తెలివితేటలు, జ్ఞానము, విద్యలు కావాలి. ఈ విద్య కూడా లక్ష్మి. ఆ విద్యాలక్ష్మి సరస్వతి అని చెప్పబడుతున్నది. దాని తర్వాత శ్రీలక్ష్మి, శోభ, కళ, ఆనందము ఇవన్నీ చెప్పబడుతుంటాయి. సంపదలు ఇవన్నీ కలిపి శ్రీలక్ష్మి. శ్రీ అన్నా లక్ష్మి అన్నా ఒకటైనప్పటికీ శ్రీలక్ష్మి అని ఒక మాట ఉన్నది. శ్రీ అంటే శోభ. మనకు ఎన్నున్నప్పటికీ ముఖంలో కళకళలాడుతున్న శోభ కనబడాలి. అన్నీ హాయిగా చక్కగా అందంగా కనబడాలి. లక్ష్మి అనుగ్రహం ఉంటేనే అది కనబడుతుంది. అదే విధంగా ఐశ్వర్యం కూడా శ్రీ. ఈ శ్రీలక్ష్మి ఐశ్వర్యములు, శోభ, ఆనందము ఇవన్నీ శ్రీలక్ష్మి అనే శబ్దంలో చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కలపసుకున్న వరలక్ష్మి తర్వాత అంటే శ్రేష్టమైన లక్ష్మి. సృష్టిలో అందరూ దేన్ని శ్రేష్టంగా భావిస్తారో అదే లక్ష్మి. ప్రతి వాళ్ళు కూడా గొప్పగా ఉండాలనుకుంటారే ఆ గొప్పతనం లక్ష్మి. ఆ గొప్పతనపు లక్ష్మినే వరలక్ష్మి అని చెప్పారు. ఈ వరలక్ష్మి 6వ లక్ష్మి ఇక్కడితో పూర్తయిపోతుంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఈ వరలక్ష్మి అని చెప్పడంలో మిగిలినటువంటి 5 లక్ష్ములు ఇందులో కలిసి ఉన్నాయని అర్థం అనమాట. కనుక వరలక్ష్మి పూజ అంటే ఇంక సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి లేదా అని కాదు అర్థం. చిట్ట చివరి చెప్పారు అంటే అర్థం ఇవన్నీ కలిసి ఉన్నాయని. చెట్టు పండు చెప్పామంటే చెట్టుకు సంబంధించిన విషయములన్నీ ఉన్నట్లే. అదేవిధంగా ఇక్కడ సిద్ధలక్ష్మి నుంచి వరలక్ష్మి వరకు ఉండేటువంటి మహాలక్ష్మిని మేము వరలక్ష్మి నామంతో ఈరోజు ఆరాధిస్తున్నామని. అటువంటి వరలక్ష్మీదేవికి నమస్కరిస్తూ సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. రావణాసురుడు వెళ్ళి కార్తవీర్యార్జునుడితో కలియబడ్డాడు. అప్పటికి ఆయన విపరీతంగా మద్యం తాగి మదోన్మత్తుడై ఉన్నాడు. అంత మద్యం తాగి తూలుతూ మదోన్మత్తుడై ఉన్నవాడు అవలీలగా రావణాసురుడిని ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. పారేస్తే ఆ రోజున పులశ్చ బ్రహ్మ వెళ్ళి తాతగారు వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పి విడిపించారు రావణాసురుణ్ణి. అలా నిన్ను ఓడించినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవీర్యార్జునుడి 1000 చేతులు తన గండ్రగొడ్డలితో తరిగేసిన వాడు పరశురాముడు. పరశురాముడి చేతి విష్ణు చాపం అందుకున్నవాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా అని నిన్ను జరగొన్న అర్జుని పెరుగొన్న పరశురాముని యాజి భంగపరచే కడిమియ్యొక్కట కరదూషణాదుల 14,000 బారిసమరే. 14,000 మంది కరదూషణాదులున్న రాక్షసుల్ని అరణ్యంలో మోహరించావు. రాముడు ఒక్కడే లక్ష్మణస్వామిని పిలిచి ఇంకొక్క మాట మాట్లాడకు, నా మీద ఒట్టన్నాడు. అన్నయ్య నేను వస్తా అంటాడేమోనని సీతమ్మని తీసుకుని పర్వత గుహలోకి వెళ్ళిపోయి ఇవాళ చూడు రాముడి యుద్ధం ఏమిటో అన్నాడు. 14,000 మంది ఎదురు నిలబడ్డారు. ఎప్పుడు బాణం తీశాడో, ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. 1:48 నిమిషములలో 14,000 మంది రాక్షసులు కరదూషణాదులతో పడిపోయారు. శూర్పణక చూసి తెల్లపోయింది. అందుకన్నాడు గోపరాజు గారు,
బండన భీముడర్తజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడునుచున్ గడకట్టి కాడండడాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండములెక్కి చాటదను దాచరది కరుణాపయోనిధి అన్నాడు. నేను 4 వీధుల కూడలిలో 4 స్తంభాలు కట్టి పెద్ద భేరీ కట్టి ఏనుగు మీద వచ్చి ఢామ్ ఢామ్ అని కొట్టి యుద్ధం వస్తే మా రామచంద్రమూర్తి యొక్క బాహువులు రుద్రతాండవం చేస్తాయి. ఆయనని మించిన దైవం ఎక్కడున్నాడు కాపాడడంలోని లోకానికి ప్రకటనం చేస్తానన్నాడు. అటువంటి రామచంద్రమూర్తి కరదూషణాదుల 14,000 బారిసమరే అట్టి మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మాదులైన ఎదురుగుండా నిలబడగలిగినటువంటి శక్తులు కారు. అటువంటిది కేవలం రాక్షసుడివి నువ్వు రామచంద్రమూర్తితో యుద్ధం చేస్తావా? నువ్వు నిలబడతావా? నీకు సాధ్యమా? హరిహర బ్రహ్మ చక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే? ఎవరైనా ఆయన ముందు నిలబడగలరా? అయినా రావణ, నిన్ను చంపడానికి రాముడు రావడం ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. ఏమిటో అనుకుంటున్నావు సీతమ్మ అంటే? నీ 10 తలలు గిల్లేస్తాను రావణ, నా అరిచేతులతో మర్దించి చంపేస్తాను కోట్ల సైన్యాన్ని, ఒక ఏనుగు ఒక గుర్రం మిగలదు, లంక కాల్చేస్తానేమనుకుంటున్నావో? నేనొక్కడనే చాలు, దానికి రాముడు ఎందుకురా? తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతన్ పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్. నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాళరాత్రి కళభద్రో దగ్గర కాళాహి కన్యాగారాగత మృత్యువున్ జనక కన్యన్వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోపానల పీత శిఖలు లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయునను పొడమిన కిన్కన్. ఏమనుకుంటున్నావో రావణ? సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు? నీ కంఠానికి నువ్వు తగిలించుకున్నటువంటి కాల సర్పం, నువ్వు తాగబోతున్నటువంటి విషం, నీ నెత్తి మీద పడుతున్నటువంటి పిడుగు. రామచంద్రమూర్తే తలుచుకుని లక్ష్మణస్వామితో కలిసి వస్తే నిలబడలేవని తెలుసుకో. మాదృశాని విసృష్టాని సహస్రాణి మహాత్మనాం ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూధన నేయమస్తి పురీం లంకా నయూయం నచరాక్షస యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మన. 10 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 50 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 100 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, 1000 ఏనుగుల బలం ఉన్నవాళ్ళు, నా వంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది వానరులు భల్లూకములు మా ప్రభువైన సుగ్రీవుడికి వశవర్తులు. ఇంతమందితో కలిసి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వచ్చి రామలక్ష్మణులతో కలిసి యుద్ధం ప్రారంభిస్తే నువ్వు నీ పరివారం అగ్నిహోత్రంలో శలభాలు పడ్డట్టు పడిపోతారు. ఆ పరిస్థితి రాకముందే నువ్వు రక్షించుకో. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడు ఒక ధర్మాత్ముడు రాముడు. నువ్వు తప్పు చేశావని చూడడు, కాపాడతాడన్నాడు. హనుమ యొక్క ఆవేశం, హనుమ యొక్క సందేశం విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఈ వానరానికి శిరచ్ఛేదం చేయండి అన్నాడు. విభీషణుడు లేచాడు. అన్నయ్య సాధుర్వా యదివా సాధు పరైరేషా సమర్పిత బ్రవన్ పరార్థం పరమాన్నదూతో వధమర్హతి. నువ్వు ఇన్ని వేదాలు చదువుకున్నావు, ఇన్ని శాస్త్రాలు చదివావు, ఇన్ని కావ్యాలు చదివావు, ఇన్ని విషయాలు చదివావు. ఎవరి పనుపునైనా ఒక దూత వచ్చి మాట్లాడితే ఒకవేళ ఆయన తన యొక్క పరిధిని అతిక్రమించి మాట్లాడినప్పటికీ కూడా దూతని వధించకూడదు. పైగా వచ్చిన దూతని వధిస్తే నీ పౌరుషం ఎలా తెలుస్తుంది, నీ పరాక్రమం ఎలా తెలుస్తుంది? వెనక్కి వెళ్ళి చెప్పేవాడు ఎవడు ఉంటాడన్నయ్యా? చంపకూడదు. అంతగా దూత తన పరిధిని దాటాడని నీకు అనిపిస్తే నువ్వు కొన్ని శిక్షలు వెయ్యవచ్చు. ఆయన యొక్క అంగములలో ఒక అంగాన్ని తొలగించవచ్చు, లేదా జుత్తు గొరిగించవచ్చు, లేదా కాల్చి వాతలు పెట్టవచ్చు. ఇటువంటి పనులు చెయ్యాలి తప్ప నదూతో వధమర్హతి. అన్నయ్య, ధర్మశాస్త్రం అంగీకరించదు. అన్నీ చదివిన నీ వంటి వారే ధర్మం తప్పిపోతే ఇక లోకంలో ధర్మం అన్నది ఎలా నిలబడుతుంది అన్నయ్య? నీ వంటి వారు చేయవలసిన పని కాదు, కోపాన్ని నిగ్రహించుకో అన్నాడు. వెంటనే లేచి, తమ్ముడా, నువ్వు చెప్పినది మంచి మాట. కోతులకు తోక చాలా ప్రియమైనది కాబట్టి ఈ వచ్చినటువంటి కోతి తోకకి వస్త్రాలు చుట్టండి, దాని మీద నెయ్యి పోయండి, చారుడు చారుడు అని ప్రకటించండి, రథంలో బంధించండి, రాజవీధులన్నీ తిప్పండి, అగ్నిహోత్ర సంస్కారం చెయ్యండి. ఈ కోతి తోక కాలిపోతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నారాయణ 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 నారాయణ. కంసుడు ఈ విధంగా దుష్టమంత్రులతో చర్చలు చేశాడు. వేదవేత్తలను పీడించటమే తనకు మంచిదని తలపోశాడు. అన్ని దిక్కులలోనూ నివసిస్తున్న సత్పురుషులకు దుఃఖం కలిగించేటట్లుగా చేయండి, అదే మంచిది మనం చేస్తే. ఇది ఒక తల్లివేరులాగా సత్యము, నీతి, ధర్మము, ఇవంతా యజ్ఞము, ఇవన్నీ కూడా తల్లివేరులాగా శ్రీహరికి. కాబట్టి దాన్ని తీసేస్తాం. రాక్షసులంతా ఆజ్ఞాపించేశాడు అని చెప్తూ తన భవనంలోకి వెళ్ళాడు. కానీ నిద్ర లేదు, ఆహారం లేదు. ఆ రాక్షసులు కోరిన రూపాన్ని ధరించగల మాయావులు కదా వాళ్ళందరూ కూడా. వారికి పరులను పీడించటం అంటే మహా ఇష్టం. వారు రజోగుణం నుంచి పుట్టిన కామక్రోధాలే స్వభావంగా గలవారు. వారి బుద్ధి అజ్ఞానంతో మోహించబడుతూ ఉంటుంది వాళ్ళది. వారికి చావు దగ్గర పడింది. అందుచేతనే ఆ రాక్షసులు సత్పురుషులకు కీడు చేయసాగారు. ఆయుశ్రియం యశోధర్మం లోకానాశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః. పుంసో మహదతిక్రమః. మానవుడు మహాత్ములను అనాదరిస్తే అంటే అవమానిస్తే ఆయుష్, సంపదను, కీర్తిని, పుణ్యలోకాలను, పుత్రుడు మొదలైన కోరదగిన వాటిని, సకల శ్రేయస్సులను కూడా కోల్పోతాడు. ఇంతటితో 10వ స్కందంలోని 4వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక 5వ అధ్యాయానికి వెళుతున్నాం. నారాయణ 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 నారాయణ. 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో గోకులంలో జరిగిన శ్రీకృష్ణుని జన్మోత్సవము ఆ గురించి అంతా చెప్పబడింది. శ్రీ శుకమహర్షి ఇలా చెప్పాడు. నందరాజాది చాలా పెద్ద మనస్సు నందరాజుది. తనకు పుత్రుడు పుట్టినందుకు ఆయన ఎంతో సంతోషించాడు. వెంటనే వేదవేత్తలైన బ్రాహ్మణులను పిలిపించాడు. తాను స్నానం చేసి పవిత్రుడై చక్కగా అలంకరించుకున్నాడు. పుత్రుడికి బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనము చేయించాడు. తర్వాత పుత్రుడికి జాతకర్మను, పితృదేవతలకు, దేవతలకు అర్చనలు చేయించాడు. వేద విద్వాంసులకు చక్కగా అలంకరించబడిన 2 లక్షల ఆవులను దానం చేశాడు. కొండల వంటి నువ్వుల రాసులపైన రత్నాలు గుడ్డలు కూడా పోశాడు. అబ్బబ్బా, గుట్టలు గుట్టలుగా పోశాడు. ఆ రత్నాలు గుట్టలుగా పోసేశాడట. వాటిపై బంగారంతో తయారు చేసినటువంటి వస్త్రాలను కప్పి దానం చేశాడు. స్నానంతో దేహము, ఉతకటంతో వస్త్రము, గర్భధానాది సంస్కారంతో గర్భము మొదలైనవి, తపస్సుతో ఇంద్రియాలు, యాగంతో బ్రాహ్మణుడు, దానాలతో దానము, సంతోషంతో మనస్సు అనేటువంటి ద్రవ్యాలు శుద్ధమవుతాయి. ఆత్మవిద్యతో జీవుడు పరిశుద్ధుడవుతాడు. ఆ శుభ సమయంలో వేదవేత్తలు, పురాణాలు తెలిసిన వారు, వంశాన్ని కీర్తించేవారు, సందర్భానికి తగినట్లుగా స్తుతించేవారు చక్కగా మంగళవచనాలను పలికారు. ప్రజలందరూ ఇంటి ద్వారాలను, వాకిళ్లను, మధ్య భాగాలను చక్కగా అలికి పన్నీరును చల్లారు. రంగురంగుల జెండాలతో ఇళ్లను అలంకరించారు. పూలమాలలను, వస్త్రాలను, చిగురుటాకులను తోరణాలుగా కట్టారు. నువ్వుల నూనెలతో పసుపు కలిపి ఆవులకు, ఎద్దులకు, ఎదిగిన దూడలకు పూశారు. వాటిని రంగులతోనూ, నెమిలి పింఛములతోనూ, మాలాలతోనూ, వస్త్రాలతోనూ, బంగారు గొలుసులతోనూ అలంకరించారు. గోపాలకులు ఎంతో విలువైన వస్త్రాలను, అంగీలను, తలపాగాలను ధరించి ఆభరణాలను అలంకరించుకున్నారు. చేతులలో బహుమతులను పట్టుకొని నందుడింటికి వచ్చారు. గోపికలు కూడా యశోదమ్మకు కొడుకు పుట్టాడని ఎంతో ఆనందించారు. వారు కూడా కొత్త వస్త్రాలను ధరించి
కళ్లకు కాటుకను పెట్టుకొని నగలు ధరించారు. అంతా అలంకారం చేసుకొని వచ్చారు. చందనము మొదలైన సుగంధ ద్రవ్యాలను అలంకరించుకున్నారు. గొప్ప సౌందర్యం గల ఆ గోపికలు తమ పద్మాల వంటి ముఖాలపై క్రొత్త కుంకుమను దిద్దుకొన్నారు. అది పద్మాల పొప్పుడిలాగా శోభించింది. వారందరూ కూడా కానుకలను పట్టుకొని తొందరగా యశోదమ్మ ఇంటికి వెళ్ళారు. గోపికలు స్వచ్ఛమైన మణులు, కుండలాలను, మెడలలో పతకాలను ధరించారు. మణుల యొక్క పతకాలు పెద్ద పెద్దవి. రంగురంగుల చీరలను కట్టారు. నందుడిని ఇంటికి వెళ్ళసాగారు. అప్పుడు వారి జుట్టు మూడుల నుండి పువ్వులు జారి పుష్పవర్షం కురిసినట్లుగా రహదారి మార్గంపై పడ్డాయి. వారు కదలాడేటువంటి కుండలాలతోనూ, హారాలతోనూ, కంకణాలతోనూ గొప్పగా ప్రకాశించారు. వారందరూ, ఓ ఈశ్వర, ఈ పిల్లవాడిని కలకాలమూ రక్షించు అనే ఆశీస్సులను పలికారు. పసుపు పొడి, నూనె కలిసినటువంటి నీటిని చల్లుతూ బిగ్గరంగా పాటలు పాడారు. ఆ విధంగా జగత్తును నియమించేవాడు కాలాతీతుడైనటువంటి శ్రీహరి నల్లని వాడై నందగోకులంలో అవతరించగా పెద్ద ఉత్సవం జరిగింది. గోపాలకులు రంగురంగుల వాద్యాలను మ్రోగించారు. అంతేకాకుండా ఎంతగానో ఆనందిస్తూ గోపాలకులు ఒకరిపై ఒకరు పాలను, నేతిని, నీళ్లను చల్లుకున్నారు. అంత సంతోషంగా ఉన్నారు. వెన్నెలు పూసుకున్నారు, పెరుగును చల్లుకున్నారు. పెద్ద మనస్సు గల నందుడు ఆ గోపాలకులు పురాణాలు తెలిసిన వారికి, వంశాన్ని కీర్తించే వారికి, స్తుతి పాఠకులకు, ఇంకా ఇతరులు ఎవరైనా ఉంటే, అంటే సంగీతము మొదలైన విద్యలే బ్రతుకు తెరువుగా పెట్టుకొని జీవిస్తున్నారో వారికి వస్త్రాలను, ఆభరణాలను, గోవులను, ధనాన్ని ఇచ్చాడు. ఆ నందుడికి ఎప్పుడూ కూడా దీనత్వం అనేదే తెలియదు. అటువంటి నందరాజు శ్రీహరి ఆరాధనతో ఫలం లభించాలని, తన కుమారుడికి మంచి అభివృద్ధి కలగాలని కూడా కోరుకొని వారి యోగ్యతకు తగిన విధంగా వివిధ రకాల కానుకలు ఇచ్చి పూజించాడు. రోహిణి అదృష్టం ఎంతో గొప్పది. ఆమె పుత్రుడిని నందరాజు, ఇతర గోపాలకులు అభినందించారు. ఆమె చక్కని వస్త్రాలను, మాలలను ధరించుకొని, మెడలో ఆభరణాలను అలంకరించుకొని అక్కడ అటు ఇటు తిరిగింది. ఆనాటి నుంచి నందుడి యొక్క గోకులం సకల సంపదలకు నివాసమైనది. తనదైన సౌందర్యము మొదలైన గుణాలతో విలసిల్లింది. శ్రీహరి అక్కడ నివసించటంతో ఆ గోకులం లక్ష్మీదేవి యొక్క విహారస్థానమైపోయింది. ఇలా ఉండగా ఒకనాడు నందుడు గోకులాన్ని రక్షిస్తూ ఉండండి అని గోపాలకులకు ఆదేశాలిచ్చి ప్రతి సంవత్సరము కంసుడికి కట్టవలసినటువంటి పన్నులను కట్టడానికై తాను మధురా నగరానికి వెళ్ళాడు. అప్పుడు వసుదేవుడు తనకు సోదరుడైన నందుడు నగరానికి వచ్చాడని విన్నాడు. కంసరాజుకు పన్నును కట్టాడని తెలుసుకున్నాడు. నందుడు బళ్లను నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి గుడారం వద్దకు వసుదేవుడు వెళ్ళాడు. ఆ వసుదేవుడు నందుడికి ఎంతో ప్రియమైనవాడు. వసుదేవుడు నారాయణ 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 నారాయణ